క్రీస్తు నాదుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, అతి శ్రేష్టమైనటువంటి పరమ పవిత్ర త్రియేక దేవుని యొక్క వాక్కు సందేశానికి మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను, ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఈనాటి పరిశుద్ధ వాక్కు సందేశాన్ని ఆలకించటానికి ముందుగా ఒక చిన్న కథను మీకు తెలియజేస్తాను. ఒకసారి చిన్న పిల్లలకు క్యాటగిజం క్లాస్ జరుగుతా ఉంది. ఫాదర్ గారు క్లాస్ తీసుకోవడానికి వచ్చారు. మరి అక్కడుండేటువంటి పిల్లల్లో కొంతమంది ఎక్కువ అల్లరి చేస్తారు. సో, వారిలో ఒక ఇద్దరు పిల్లలు ఎవరైతే ఎక్కువ అల్లరి చేస్తా ఉన్నారో, చుట్టుపక్కల అందరిని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారో, వారిని ఒక ఇద్దరిని గురువు గమనించాడు. ఆ ఇద్దరు పిల్లల్ని కూడా తన ఆఫీస్ రూమ్‌కు దగ్గరకు రమ్మని చెప్పాడు. ఆ ఇద్దరు కూడా ఆఫీస్ రూమ్ దగ్గరికెళ్లారు. ఇద్దరు వెళ్లి ఆఫీస్ రూమ్ బయట వేచి ఉన్నారు. గురువు ఒకరిని పిలిచాడు. ఒక విద్యార్థి లోపలికెళ్లారు. ఒక విద్యార్థి రూమ్ బయట ఉన్నాడు. ఫాదర్ గారు ఆ యొక్క కుర్చీలో కూర్చొని ఉన్నారు. విద్యార్థి వచ్చి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. సరే, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని ఒక ప్రశ్నను అడిగారు గురువుగారు. దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ఆ విద్యార్థిని అడిగాడు. అబ్బాయికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఫాదర్ గారు మరింత గట్టి స్వరముతో దేవుడు ఎక్కడ ఉన్నాడు అని మళ్ళొకసారి గద్దించి అడుగుతాడు. ఈలోగా ఆ అబ్బాయి భయంతో బిత్తర చూపులు చూస్తా ఉన్నాడు. ఏం చెప్పాలో తెలియడం లేదు. ఏమి సమాధానమైతే ఏమి ఇవ్వడం లేదు. ఫాదర్ గారికి కోపం వచ్చి వెంటనే పక్కనున్నటువంటి బెత్తాన్ని చేతిలో తీసుకొని టేబుల్ మీద గబాల్న కొట్టి, దేవుడు ఎక్కడున్నాడు చెప్పు అని గట్టి స్వరంతో అడిగేసరికి భయపడిపోయినటువంటి ఆ విద్యార్థి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుకుంటూ పారిపోయాడు ఆఫీస్ రూమ్ నుండి. అతడు వెనక్కి తిరగడం లేదు. ఎవ్వరు పిలిచినా, పలకరించినా ఆగడం లేదు. వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ విద్యార్థి అలా పరిగెడుతూ ఉన్నాడో, ఆల్రెడీ ఆఫీస్ రూమ్ బయట ఉన్నటువంటి మరొక విద్యార్థి, అతడు కూడా అతని వెంబడి పరుగు మొదలుపెట్టాడు. ఇద్దరు ఒకరెంబడి ఒకరు పరిగెడతా ఉన్నారు. ఆ మొదటివాడు చాలా దూరం వెళ్ళి, ఆ ఊరు బయట ఉండేటువంటి చెట్టు దగ్గరికి వెళ్ళి దాక్కున్నాడు. ఈలోగా రెండో విద్యార్థి కూడా అక్కడికి వచ్చి, అదే స్థలంలో అతని దగ్గరకు వెళ్ళి దాక్కోవడం మొదలుపెట్టాడు. అక్కడ ఈ రెండో విద్యార్థి ఆ పరిగెత్తినటువంటి మొదటి విద్యార్థిని అడుగుతున్నాడు. "ఏమైందిరా అలా పరిగెత్తావు?" అని అడిగితే, ఆ మొదటి విద్యార్థి అంటున్నాడు, "దొరికిపోయాంరా మనము. దేవుడు కనబడడం లేదంట. అందరికి మన మీదే డౌట్ ఉంది. మనమే దేవుణ్ణి దాచిపెట్టామని ఫాదర్ గారు చాలా సీరియస్‌గా ఉన్నారు" అని ఆ యొక్క విద్యార్థి తెలియజేస్తా ఉన్నాడు. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇది ఒక హాస్యాస్పదమైనటువంటి కథ అయినప్పటికీ కూడా, దేవుని ఉనికిని, దేవుని సన్నిధిని, దేవుడు ఎక్కడ ఉంటాడో తెలుసుకోవాల్సినటువంటి అవసరత ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఎంతో ఉంది. నేడు ఈనాటి వాక్కు సందేశములో మనము దేవుని యొక్క అస్తిత్వాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు ఎక్కడ ఉంటాడు, అతని ఉనికిని, అతడు ఏమై ఉన్నాడు అనేటువంటి అతని స్వభావాన్ని మనము పరిశోధించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు మన తల్లి తిరుసభ మహాపవిత్రమైనటువంటి ఆ త్రియేక దేవుని యొక్క పండుగను మనం కొనియాడుతా ఉన్నాం. త్రియేక దైవము గురించి ఈనాడు ఈ వాక్కు సందేశములో 4 ముఖ్యమైనటువంటి విషయాలను తెలియజేస్తూ ఉన్నాను. అందులో మొట్టమొదటిది, ఈ త్రియేక దేవుని యొక్క రహస్యము మన విశ్వాస సత్యాలలోకెల్లా మొట్టమొదటిది, మానవ వివరణకు అతీతమైనటువంటి దైవ రహస్యమిది. ఆది క్రైస్తవ సంఘం ఆవిర్భావం నుంచి నైసియన్ మహాసభ, కాన్స్టాంటినోపుల్ మహాసభలు ఈ యొక్క త్రియేక దేవుని యొక్క రహస్యాన్ని మనకు వివరించడం మొదలుపెట్టాయి. ఆనాటి కాలం నుంచి ఈ రహస్యాన్ని వివరించటానికి అప్పటి పండితులు, పునీతులు ఎంతగానో ప్రయత్నం చేశారు. మరి ఈ త్రియేక దైవ రహస్యంను వివరించుటలో మధ్యలో వచ్చినటువంటి అబద్ధపు వివరణలు, హెరసీస్ అన్నింటినీ కూడా వారు ఖండించారు.
త్రియేక దేవుని రహస్యము ఎలా ఉండాలో ఆ వివరణలు వారే మనకు అప్పటి నుంచి స్పష్టమైన వివరణలు ఇచ్చారు. ఆ వివరణలే నేటికి కొనసాగింపబడుతూ ఉన్నాయి. మరి ప్రియులకు సహోదరులారా, ఈ త్రియేక దేవుని యొక్క రహస్యం ఏదైతే ఉందో, ఇది మన విశ్వాసానికి ప్రధానమైనటువంటి మూల కేంద్రం. ఈ విశ్వాస సత్యాన్ని ఆధారం చేసుకొని మిగిలిన అన్ని విశ్వాస సత్యాలు కూడా జోడించబడతాయి. అందుకే ఈ విశ్వాస సత్యమును మార్చటం అనేది అసాధ్యము. ఇది మన క్రైస్తవ జీవన ప్రయాణానికి మొదటి అడుగు. ఈ విశ్వాస సత్యాన్ని విశ్వసించుటలో నుండే మొదలవుతుందని మనం తెలుసుకోవాలి. మరి ఈ త్రియేక దేవుని గురించినటువంటి నిర్వచనం ఏమి ఇవ్వగలము? ఒక స్పష్టమైనటువంటి వివరణ అందరికీ తెలిసినటువంటిదే. అదే, ఒకే దేవుడు, ముగ్గురు సర్వేశ్వరులై ఉన్నారు. అంటే ఇక్కడ వ్యక్తులుగా ముగ్గురు ఉంటున్నారు. కానీ వారు ముగ్గురు దేవుళ్ళు కాదు. వారు ఒకే దేవుడుగా ఎంచబడతారు. ఈ ముగ్గురు కూడా అన్నిటి యందు కూడా సరి సమానులు. కానీ వీరు ఏకదైవముగానే గణించబడాలి. ఇప్పుడు మనం మానవులమున్నాం. మానవులుగా మనము ఎంతో మంది ఉన్నాం. కానీ మన మానవ స్వభావము ఒక్కటే. మనలో ఒకరము ఎక్కువ, ఒకరము తక్కువ అనేటువంటిది లేదు. మనమందరము కూడా సమానమైనటువంటి విలువ కలిగిన మానవ స్వభావము కలిగిన వ్యక్తులం. ఒక పక్క మనం భిన్నమైన వ్యక్తులం. కానీ మనదంతా కూడా ఒకటే స్వభావం. అదే విధంగా ఈ త్రియేక దైవమందు వారు ఒకే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఒకే చిత్తము, ఒకే గుణము వారిలో ఉంటుంది. కానీ వారు భిన్నమైనటువంటి వ్యక్తులు. వారు భిన్నమైన వ్యక్తులైనప్పటికీ కూడా వారిలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనేది లేదు. వారందరూ కూడా అన్నింటిలోనూ సరి సమానులు. కానీ ఇక్కడ దానికి మించి ఆలోచించగలిగే విషయం ఏంటి అంటే, వారు ముగ్గురు వ్యక్తులైనా కూడా వారు ఏకదైవంగానే గణించబడతారు అనేటువంటి సత్యమే మన ఆలోచనకు అతీతంగా ఉంటుందని మనం తెలుసుకోవాలి. అదే విధంగా మరొక ఉదాహరణ ఇస్తూ ఉన్నాను. ఇప్పుడు మనము సూర్యుని చూస్తాం. సూర్యుడు ఒక మండేటువంటి అగ్నిగోళం. ఆ సూర్యుని యందు నిరంతరము కూడా మంట అనేది చెలరేగుతూ ఉంటుంది. ఈ మంట కారణంగా, ఈ నిప్పుల కారణంగా ఏమవుతూ ఉన్నది? ఆ నిప్పుల నుంచి వెలుగు ప్రకాశించడం జరుగుతుంది. ఆ నిప్పుల నుంచి వేడి బయటకు రావడం మనం చూస్తూ ఉన్నాం. అంటే అక్కడ ఉండేటువంటి మంట ఒక సోర్స్‌గా ఉంటూ ఉన్నది. ఆ మంట నుండి వెలుగు వస్తుంది, వేడి వస్తుంది. కానీ ఈ మంట, ఈ వెలుగు, ఈ వేడి ఇవన్నీ కలగలిపినా కూడా అది ఒక అగ్నిగోళమే. అవన్నీ కలగలిపి కూడా అవి ఒకే సూర్యుడుగా ఉంటూ ఉన్నాయి. అదే విధంగా త్రిత్వమందు ముగ్గురు వ్యక్తులు, కాకపోతే ఒకే దైవముగానే వారిని మనము అర్థము చేసుకోవాలి, విశ్వసించాలి ప్రియులకు సహోదరి సహోదరులారా. కాబట్టి త్రియేక దైవమందు ముగ్గురు సర్వేశ్వరులు ఉన్నప్పటికీ కూడా వారు ఏక దైవముగా మనము చూడాలి. మరి వారి స్వభావము, వారి బలము, వారి గుణము అన్నిటో కూడా వారి సరి సమానులుగా ఉంటారని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇక ఈ త్రియేక సర్వేశ్వరుని గురించి మనం తెలుసుకునేటువంటి రెండవ విషయం ఏంటి అంటే, పరిశుద్ధ గ్రంథములో త్రియేక దేవుని యొక్క ప్రస్తావన, ఉనికి గురించి మాట్లాడుతూ ఉన్నాం. వాస్తవానికి పరిశుద్ధ గ్రంథములో త్రిత్వ దైవమని గాని, త్రియేక దైవమని గాని ఎక్కడ కూడా ఈ పదము రాయబడలేదు. కాకపోతే ఈ త్రియేక దేవుని గూర్చినటువంటి భావము, మరి ఆ త్రియేక దేవుని గురించినటువంటి ఉనికిని గూర్చినటువంటి ప్రస్తావనలు ఎన్నో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. మొట్టమొదటగా ఈ యొక్క త్రియేక దేవుని గురించినటువంటి మొదటి వచనము మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనము. ఇజ్రాయేలీయులారా వినుడు, మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు. ఈ మాట వారికి ఇజ్రాయేలు ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. అంటే నేను మాత్రమే ఏకైక దేవుడను అని చెప్పడం జరుగుతుంది. అంటే దేవుడు ఒక్కడే అని చెప్పేటువంటి భావన.
ఇంకా అనేకమైనటువంటి సందర్భాల్లో కూడా ప్రభువు వారికి తెలియచేస్తాడు. నేను తప్ప ఇంకొక దేవుడు లేడు అని చెప్పేటువంటి వచనాలు కూడా చాలా ఉంటూ ఉన్నాయి. కాబట్టి దేవుడు ఒక్కడై ఉన్నాడు. అదే విధముగా ఆదికాండము మొదటి అధ్యాయము 26వ వచనంలో మనం చదువుతాం. దేవుడు, ఇక్కడ దేవుడు అనగా ఇదిగో మొదటి వచనంలో చెప్పబడినట్లు ఆ ఒకే ఒక్క దేవుడు ఇలా చెబుతూ ఉన్నాడంటే ఏమని? ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతుము. మానవుడు మమ్ము పోలి మా వలె ఉండవలెను. ఇక్కడ మమ్ము పోలి మా వలె ఉండవలెను అని చెప్పేటువంటి ఈ భావము ఒక బహువచనాన్ని సూచిస్తుంది. అంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో? ఆ త్రిత్వముతోనే మాట్లాడుతున్నాడు. ఒకరితో ఒకరు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అక్కడ ఒక్క వ్యక్తికి మించినటువంటి వ్యక్తుల యొక్క సాన్నిధ్యము ఉన్నది అని ఈ వచనము ద్వారా మనకు గోచరితమవుతూ ఉన్నది ప్రియులకు సహోదరులారా. అదే విధంగా పాత నిబంధనలో మరి ఈ దైవము త్రిత్వముగా ఎంచబడి సూచించబడేటువంటి సాదృశ్యము కూడా మనము ఆదికాండంలోనే చూస్తాం. ఆదికాండము 18వ అధ్యాయంలో ఒక ముగ్గురు మనుషులను తమ అతిథులుగా అబ్రహాము ఆహ్వానిస్తూ ఉన్నాడు. వారికి ఆతిథ్యము ఇస్తూ ఉన్నాడు. అక్కడ విచ్చేసినటువంటి ఆ ముగ్గురు మనుజులు కూడా దైవ మనుజులుగా ఉన్నారు. వారు త్రియేక దేవునిలో ముగ్గురు సర్వేశ్వరులకు సాదృశ్యంగా నిలుస్తూ ఉన్నారని మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి అదే విధంగా ఈ త్రియేక దేవుని గూర్చినటువంటి మరింత స్పష్టమైన వివరణలు మనకు నూతన నిబంధనలో ఎక్కువగా కనిపిస్తాయి. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 30వ వచనంలో ప్రభు అంటూ ఉన్నాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. అంటే నేను నా తండ్రి మేము ఒక్కటిగా ఉన్నాము అని దాని భావము. అంటే దాని అర్థము ఏక దైవమును గురించినటువంటి ప్రస్తావన చేయడం జరుగుతూ ఉన్నది. తర్వాత మనం చూస్తున్నామండి యోహాను శుభవార్త 14వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తాం. నేను, ఇక్కడ నేను అంటే క్రీస్తు అని అర్థం. ఎందుకంటే ప్రభు మాట్లాడుతున్నాడు. నేను తండ్రిని ప్రార్థింతును, పితైన సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఏమని? మీతో ఎల్లప్పుడూ ఉండుటకు ఒక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఆయన సత్య స్వరూపియగు ఆత్మ. ఒక పవిత్రాత్మను ఆదరణకర్తగా ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పుత్రుడైనటువంటి సర్వేశ్వరుడు క్రీస్తు ఉన్నాడు, తండ్రి దేవుడు ఉన్నాడు. అదేవిధంగా పరిశుద్ధాత్ముని యొక్క ఉనికిని కూడా ప్రస్తావించడం అనేది జరుగుతా ఉన్నది. ఈ విధంగా ముగ్గురు సర్వేశ్వరుల యొక్క ప్రస్తావన చూస్తూ ఉన్నాం. మరింత స్పష్టమైనటువంటి వివరణ మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 19వ వచనంలో ప్రభువు మనకు ఒక ఆజ్ఞలాగా ఇస్తూ ఉన్నాడు. ఏమని? కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం మొసగుచు వారిని నా శిష్యులను చెయ్యుడు అని ప్రభువు తన శిష్యులను ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇది ఒక ఆజ్ఞగా ఇస్తున్నాడు. ఎవరి నామం పేరిట? పితా పుత్ర పవిత్రాత్మ నామం పేరిటనే మీరు జ్ఞానస్నానం ఇవ్వాలి. అంటే ఈ ముగ్గురు సర్వేశ్వరుల యొక్క ప్రస్తావన ప్రభువు నేరుగా తన శిష్యులకు తెలియచేయడము ఇక్కడ మనం గుర్తిస్తూ ఉన్నాం. అంటే ప్రభువే చెబుతూ ఉన్నాడు. ఈ ముగ్గురు సర్వేశ్వరుల యొక్క ప్రస్తావన అతడే చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము వారి ఉనికిని గుర్తించాల్సినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియులకు సహోదరులారా. ఎందుకంటే క్రీస్తే రూఢిపరుస్తున్నాడు. మరి ఈ నూతన నిబంధనలో ఈ త్రియేక సర్వేశ్వరుని యొక్క సన్నిధిని మనకు రూఢిపరిచేటువంటి ఒక సంఘటనలు ఏవైనా ఉన్నాయా అంటే ప్రభు యొక్క జ్ఞానస్నానపు సంఘటన దీనికి ఉదాహరణ. ప్రభు యోర్దాను నదిలో జ్ఞానస్నానం పొందుకుని బయటకు వచ్చిన వెంటనే ఆకాశం తెరవబడి పవిత్రాత్మ పావన రూపమై అతని మీదకు దిగి వస్తూ ఉన్నది. ఆకాశము నుంచి పితైన సర్వేశ్వరుని యొక్క స్వరమును వారు వింటూ ఉన్నారు. అంటే పితైన సర్వేశ్వరుని సన్నిధి, పవిత్రాత్మ పావన రూపమున, మరి పుత్రుడైనటువంటి సర్వేశ్వరుడు క్రీస్తు యోర్దాను నదిలో ముగ్గురు కూడా ఆ సంఘటనలో ప్రత్యక్షము గావించబడుతూ ఉన్నారు. సో ఈ విధంగా ప్రభువు మనకు త్రియేక సర్వేశ్వరుని రూఢిపరుస్తూ వచ్చాడు.
ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల కూడా పిత సర్వేశ్వరుని గురించి, క్రీస్తు గురించి, పవిత్రాత్మ గురించినటువంటి సెపరేటు వచనాలు కూడా ఎన్నో మనకు బైబిల్‌లో మనకు తారసపడతాయి ప్రియులకు సహోదరుల. కాబట్టి ఈ త్రియేక దేవుని యొక్క రహస్యం ఏదైతే ఉందో, ఇది సంపూర్ణంగా మన క్రీస్తు ప్రభువే మనకు నేర్పినటువంటి సత్యం. మన పరిశుద్ధ గ్రంథమున అది తెలియచేయబడినటువంటి విషయం. కాబట్టి ఈ త్రియేక దైవ రహస్యమనేది పరిశుద్ధ గ్రంథ ఆధారితమైనది మరియు సత్యమైనది అని మనం తెలుసుకోవాలి ప్రియులకు సహోదరులారా. ఇక మూడవ విషయం ఏంటి అంటే, ఈ త్రియేక దైవము ఒక ప్రేమ బాంధవ్యముగా మనకు కనిపిస్తూ ఉన్నది. త్రిత్వమందు ముగ్గురు సర్వేశ్వరులు ఉన్నారు. వీరు అన్నింటిలోనూ సరిసమానులు. వారి చిత్తము, వారి ఆలోచన, వారి బలము, వారి స్వభావము, వారి జ్ఞానము అందరికీ సమానంగా ఉన్నాయి. మరి ముగ్గురు అన్నిటిలో కూడా సరిసమానంగా ఉంటే, వారిని వేరువేరుగా చూడడము చాలా కష్టం. ఇప్పుడు ఉదాహరణకు మనం చూస్తే, మన ఇళ్ళలో ఉండేటువంటి కవల పిల్లలకు చూడండి. వారి యొక్క ముఖ కవలికలు దాదాపుగా ఒకే విధంగా ఉంటారు వారు. మరి అలా ఉన్నటువంటి పిల్లల్లో ఎవరు అనేటువంటిది మనం గుర్తించడము చాలా కష్టం. ఎందుకంటే ఆ వ్యక్తులకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటేనే వారిని గుర్తించడం సులువవుతుంది. మరి ఇక్కడ త్రిత్వమందు ముగ్గురు కూడా అన్నింటిలోనూ సమానులంటున్నా. మరి ఆ ముగ్గురిని ఎలా విభజించేది? ముగ్గురు భిన్నమైన వ్యక్తులు గదా! ముగ్గురు సర్వేశ్వరులు గదా! మరి వారిని భిన్నంగా చూపించగలిగేటువంటి గుణం ఏదైనా ఉందా అనంటే, అది వారి మధ్య ఉండేటువంటి బంధమే. పితైన సర్వేశ్వరుడు తండ్రి బంధాన్ని, కుమారుడు పుత్రుని యొక్క బంధాన్ని, ఆత్మ ఆత్మీయమైనటువంటి ప్రేమ బంధాన్ని చూపిస్తూ ఉన్నది. ఈ బంధము వారిని భిన్నమైనటువంటి వ్యక్తులుగా నిలబెడుతూ ఉన్నది. ఈ త్రిత్వ దైవమందు ఈ 3 అనేటువంటి సంఖ్య పరిపూర్ణతను సూచిస్తూ ఉన్నది. అంటే వారి యొక్క స్థితిగతుల్లో వారు పరిపూర్ణంగా ఉన్నారు. మరి వీరి మధ్య ఏర్పడేటువంటి బంధము కూడా ఎంతో పరిపూర్ణమైనది. అంటే త్రియేక దైవము ఒక పరిపూర్ణమైనటువంటి ప్రేమ బాంధవ్యములో కొలువై ఉండేటువంటి దైవము అని అర్థము. మరొక మాటలో చెప్పాలంటే అది ఒక పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగిన కుటుంబము. ఈ త్రియేక దేవుని యొక్క ఈ సాన్నిధ్యాన్ని, ఈ ప్రేమ బాంధవ్యాన్ని సూచించటానికి మనకు ఒక సాదృశ్యంగా నియమింపబడినటువంటిదే తిరు కుటుంబము. తిరు కుటుంబములో కూడా ముగ్గురు వ్యక్తులే. అందుకనే ఆ కుటుంబము కూడా పరిపూర్ణమైనటువంటి కుటుంబము. పరిపూర్ణమైనటువంటి ప్రేమ బంధము కలిగినటువంటి కుటుంబముగా ఎంచబడుతుంది. అంటే ఎందుకు దేవుడు ఒక బంధాలలో ఉండగలిగేటువంటి దైవముగా ఎంచబడుతూ ఉన్నాడు అని అంటే, దేవుడు ప్రపంచ ఆవిర్భావానికి ముందు నుండే దేవుడు ఒంటరివాడు కాడు. దేవుడు ఒక ఒంటరి జీవి కాదు. దేవుడు ఆరంభము నుంచే ఈ త్రిత్వ సర్వేశ్వరుని యొక్క ప్రేమ బాంధవ్యాలతో కొలువై ఉన్నాడు. ఈ సృష్టిని తయారు చేసిన తర్వాత మనతో అతడు ఒక బంధంలో ఉన్నాడు. అంటే ఇక్కడ త్రిత్వ దేవుని నుంచి మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటో తెలుసా? మనము ఈ లోకములో ఒంటరిగా వస్తున్నాం, ఒంటరిగా పోతున్నాం. అది వాస్తవమే. కానీ మనము ఒంటరిగా ఉండడం కోసము దేవుడు మనల్ని సృష్టించలేదు. అలా అని అందరూ కూడా దాంపత్య బంధము వైపే వెళ్ళాలనేటువంటి ఉద్దేశ్యం కాదిక్కడ. ఇక్కడ బంధము అంటే పరిపూర్ణమైన ప్రేమను అందించగలిగేటువంటి బంధము ఏదైనా కావచ్చు. అది మన తల్లిదండ్రులు, మన తోబుట్టువులు, మన స్నేహితులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రాదులు. అదే విధంగా దాంపత్య జీవితం కూడా. అంటే ఒక మనిషి ఎల్లప్పుడూ ఒంటరిగా బ్రతకగలిగేటువంటి జీవి కాదు. అతడు చక్కటి ప్రేమ బాంధవ్యాలలో జీవించడం నేర్చుకోవాల. ఈ ప్రస్తుత కాలములో ఉండేటువంటి మానవులు ఎవ్వరము ఎవరిని నమ్మేటువంటి స్థితిలో లేము. అందుకే మన మధ్య బంధాలలో, బాంధవ్యాలలో ఎప్పుడూ కూడా లోటుపాట్లుంటాయి. ఎప్పుడు ఏదో ఒక లోపం ఉంటుంది, గొడవ ఉంటుంది. బంధాలు విరిగిపోతూనే ఉన్నాయి. మన కళ్ళెదుట చూస్తూనే ఉన్నాం. కుటుంబాలు విరిగిపోతా ఉన్నాయి. బంధాలలో ఆ స్వచ్ఛమైన ప్రేమను పోగొట్టుకున్నాం. ఆ నమ్మకం పోగొట్టుకున్నాం.
వాస్తవానికి మనము ఈ లోకములో ఉన్నా లేకున్నా మనల్ని స్మరించేటువంటి వ్యక్తులు కేవలము ఈ విధంగా ప్రేమ కలిగి మనతో బాంధవ్యములో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే స్మరించగలరు. అందుకే మానవుడు ఈ బాంధవ్యాలన్నిటిని కూడా పరిశీలించుకోవాల. మన బంధాలు ఎలా ఉన్నాయి? మానవులమగు మనము ఈ ప్రేమ బాంధవ్యాలలో నిజమైన పవిత్రమైన బంధాలతో జీవించాలి. అలా జీవించినప్పుడు ఈ మంచి బంధాలే మనిషిని మనిషిగా నిలబెడతాయి. ఒక మంచివానిగా నిలబెడతాయి. తన జీవితంలో ఒక సంపూర్ణమైనటువంటి వ్యక్తులుగా పరిపక్వతను పొందగలగడానికి ఈ మంచి బంధాలు ఎంతో అవసరం. అందుకే సరైనటువంటి బంధాలు లేనప్పుడు, లేదా అపవిత్రమైనటువంటి బంధాలలో చిక్కుకున్నటువంటి వ్యక్తులు తమ జీవితంలో ఎదగలేరు. వారు తమ పరిపక్వతకు చేరుకోవడము అసాధ్యమవుతూ ఉన్నది. అందుకే మనిషి తన బంధాలను సరిచూసుకోవాలా, పరిశీలించుకోవాలా. త్రిత్వ దేవుని నుంచి మనం ఇదే నేర్చుకుంటున్నాం. మనము ఎప్పుడూ కూడా బాంధవ్యములో ఉండేటువంటి మనుషులం. మనము మన తోడి వ్యక్తులతో కలిసి ఉండగలుగుతున్నాం. మనము దేవునితో బాంధవ్యములో ఉంటున్నాం. మనము ఈ సమస్తమైనటువంటి సృష్టితో కూడా బంధములో ఉంటూ ఉన్నామని ఈనాడు తెలుసుకోవాలి ప్రియులకు సహోదరి సహోదరులారా. మనల్ని సృష్టించినటువంటి దేవుడే ఒక సంపూర్ణమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి ప్రేమ బాంధవ్యములో ఉండగలిగినప్పుడు మనము కూడా అలా బ్రతకాలని ఒక చక్కటి ఆదర్శాన్ని త్రిత్వ దైవమందు మనం చూస్తూ ఉన్నాము ప్రియులకు సహోదరులారా. ఇక చివరిగా మనం తెలుసుకునేటువంటి 4వ విషయం ఏంటి అంటే, మన దైనందిన జీవితములో ఆ త్రియేక సర్వేశ్వరుని యొక్క ఉనికిని ప్రతిష్ఠించుకోవడం నేర్చుకోవాలి. ఈ సృష్టి, ఈ మానవ జాతి సృష్టింపబడినప్పటి నుంచి అంతమయ్యేంత వరకు కూడా ఆ త్రియేక దైవమే మనల్ని నడిపిస్తూ ఉన్నది. అందుకే పితైనటువంటి సర్వేశ్వరుడు ఒక సృష్టికర్తగా యావత్తు సృష్టిని కూడా సృజింపజేశాడు. పుత్రుడైనటువంటి క్రీస్తు ప్రభువు ఈ సృష్టిని రక్షించే నిమిత్తము ఈ లోకానికి విచ్చేసి అతడు రక్షకుడుగా మనకు తారసపడుతూ ఉన్నాడు. మరి పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మనలను పవిత్రపరిచే, మనల్ని దైవ బాటలో నడిపేటువంటి ఒక గొప్ప శక్తిగా మనకు చూపింపడం జరుగుతున్నది. అంటే ఈ త్రియేక దైవము మనల్ని సృష్టించినటువంటి దైవమై ఉన్నాడు. మనల్ని రక్షించినటువంటి దైవముగా ఉన్నాడు. అదే విధంగా మనల్ని పవిత్రపరిచేటువంటి దైవముగా కూడా ఉన్నాడు. ఇక్కడ దేవుని మనము 2 కోణాలలో చూడవచ్చు. మొట్టమొదటిగా దేవుడు యావత్తు సృష్టికి కూడా అందనటువంటి ఒక అతీతమైనటువంటి శక్తిగా ఉన్నాడు. మరోపక్క దేవుడు మనతో పాటు కూడా ఉంటున్నాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఈ ఆకాశ మహాకాశాలు పట్టజాలనటువంటి దేవుని మనము వెంటబెట్టుకొని బ్రతుకుతున్నాం. ఇది ఎలా సాధ్యమవుతూ ఉన్నది మనకు? ఇంత గొప్ప అతీతమైనటువంటి దైవశక్తిని మనము మనతో పాటు మన జీవన విధానంలో భాగమయ్యేలాగా చేసుకోగలుగుతున్నాం. అది ఎలా సాధ్యమవుతుంది? మన దైనందిన జీవితంలో ఎలా సాధ్యమవుతూ ఉన్నది అని అంటే, అది మన క్రైస్తవ జీవన విధానాన్ని ఇక్కడ రూఢిపరుస్తుంది. మొట్టమొదటగా ఆ ఆది క్రైస్తవ సంఘము ప్రభువు చెప్పినటువంటి మాటను ఒక ఆజ్ఞగా స్వీకరించి తూచా తప్పక అనుసరించాయి. ఆ ఆజ్ఞ ఏంది? ప్రభువు వారికి తెలియచేశాడు కదండి. పితా పుత్ర పవిత్రాత్మ నామం పేరిట మీరు అందరికీ జ్ఞానస్నానం ఒసిగి వారు నా శిష్యులను చేయమన్నాడు. ఇక్కడ ప్రభు తెలియచేశాడు, పితా పుత్ర పవిత్రాత్మ నామమున మీరు ఒసగాలని. ఈ గుణం, ఇది ఒక అలవాటుగా, సాంప్రదాయంగా, ఒక ఆచరణగా వారు అన్నిటా తూచా తప్పకుండా పాల్గొన్నారు. అంటే ఈ త్రియేక దేవుని నామం పేరిటనే జ్ఞానస్నానం ఇవ్వబడుతుంది. ఒక వ్యక్తి క్రైస్తవుడుగా మారాడు అని చెప్పడానికి ఈ జ్ఞానస్నానమే కదా మొదటి ఘట్టం. అంటే నీ జీవితము మొదటి క్షణము, అంటే ఒక క్రైస్తవుడిగా నీ ప్రయాణం మొదలుపెట్టిన ఆ మొదటి క్షణము కూడా త్రియేక దేవుని యొక్క నామం పేరటనే మనము ఆరంభిస్తూ ఉన్నామని తెలుసుకోవాలి. రెండవదిగా, క్రైస్తవ సంఘము ఆవిర్భావం నుంచి ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతి ప్రార్థనకు ఆరంభము, ముగింపు కూడా ఆ త్రియేక దేవుని యొక్క నామమును సిలువ గుర్తు ద్వారా స్మరించటము జరుగుతా ఉన్నది ప్రియులకు సహోదరులారా.
అదేవిధంగా ప్రజలకు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు, శుభకార్యాలకు దీవెనలు ఒసగినప్పుడు, ఒక పనిని ప్రారంభించినప్పుడు, ముగించినప్పుడు, ప్రతిరోజు ఉదయం మన రోజు ఆరంభించినప్పుడు, ముగిసినప్పుడు, ప్రతి చోట కూడా సిలువ గుర్తును వేసి త్రియేక సర్వేశ్వరుని యొక్క నామాన్ని మనం స్మరించి తీరుతాం. ఈ విధంగా ఆలోచిస్తే త్రియేక దేవుని యొక్క నామస్మరణ లేకుండా ఒక క్రైస్తవునికి రోజు అనేది గడవదు. మనము క్రైస్తవులము అని నిరూపించుకోవడానికి మనము చూపించేటువంటి మొదటి గురుతు ఈ సిలువ గుర్తు. ఇందులోనే త్రియేక సర్వేశ్వరుని నామాన్ని మనము స్మరిస్తూ ఉన్నాం. మరి వీటన్నింటికి మించి ప్రియులకు సహోదరులారా, ఆ త్రియేక సర్వేశ్వరుని యొక్క నామస్మరణ ఎంతో శక్తివంతమైనదని మనం తెలుసుకోవాలి. మన జీవితంలో ఎదుర్కొనేటువంటి భూత పిశాచ శక్తులన్నీ కూడా ఈ త్రియేక సర్వేశ్వరుని నామమునకే భయపడేది. ఆ దైవ శక్తి ముందే ఈ పిశాచ శక్తులు వైదొలుగుతాయి, పారిపోతాయి. అదేవిధంగా మన జీవితాలు సమస్తాన్ని కూడా క్రమపరిచి నడిపించేది ఈ త్రియేక దేవుని శక్తి కాబట్టి, ఎవరైతే ఆ త్రియేక సర్వేశ్వరుని స్మరణ చేస్తారో, ప్రార్థిస్తారో, వారు బలమైనటువంటి శక్తి వలయముతో భద్రత గావించబడతారు. దేవుడు అటువంటి ఒక భద్రతను మన కోసము ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అందుకే ఎంతో శక్తి కలిగినటువంటి ఆ త్రియేక దేవుని యొక్క నామస్మరణ మనకు తప్పనిసరి. అందుకనే మనము మన యొక్క కుటుంబాల్లో ఉండే చిన్నారి బిడ్డలకు వారికి నేర్పించేటువంటి దైవ విషయాలలో మొట్టమొదటిది సిలువ గుర్తే. ఆ పితాపుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుని నామాలు, ఆ పేర్లు వారి నోటితో ఉచ్చరింపబడేలాగా మొట్టమొదటగా అదే నేర్పిస్తాం. ఎందుకంటే ఆ గొప్ప సత్యము ఒక గొప్ప భద్రతను బిడ్డలకిస్తుంది. ఆ త్రియేక దేవుని నామస్మరణ ఒక గొప్ప శక్తివంతమైనటువంటి కృపను మన మీదకు తీసుకొని వస్తుంది. కాబట్టి ఈ అగోచరమైనటువంటి దైవ శక్తి మన వెంబడి ఉంటుంది. ఈ శక్తి వలననే మనం బ్రతికింపబడుతున్నాం, భద్రత గావించబడుతున్నాం. అందుకే మన జీవితాల్లో కొన్నిసార్లు దేవుని మనం అర్థం చేసుకోలేం. కొన్నిసార్లు దేవుని తీరు మనకు అర్థం కాకపోయినా కూడా మనం దేవుణ్ణి స్మరించాలి, ప్రార్థించాలి, అన్నింటికి మించి నమ్ముతూ ఉండాలి. కాబట్టి ప్రియులకు సహోదరులారా, ఈ మహా పరిశుద్ధమైనటువంటి త్రియేక దేవుని యొక్క ఉత్సవాన్ని కొనియాడేటువంటి ఈ సమయంలో ఆ త్రియేక దేవుని యందు మన ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని ఉంచుదాం. ఆ విశ్వాసమందు మనల్ని మనము స్థిరపరుచుకుందాం. ఆ దేవుని యొక్క నామస్మరణ మన జీవన స్థితిగతులన్నీ కూడా మార్చగలిగేటువంటి రీతిగా ఆ కృపను మనకు దయచేయాలని ఈనాడు ప్రార్థించుకుందాం. ప్రభువు మిమ్మందరినీ హేరాళముగా ఆశీర్వదించుదురుగాక. ఆమేన్.